ఉపాధ్యాయురాలిగా ఉన్న మీరు మహిళా రైతుగా మారడానికి కారణం ఏంటి? మెయిన్‌గా అండి అంటే మాకు తెలియకుండానే నాకు మా వారికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. అంటే టీ, కాఫీలు తాగడము, ఎప్పుడు పడితే అప్పుడు తినడము. సో వీటన్నిటి వల్ల ప్లస్ మైండ్‌కు స్ట్రెస్ వల్ల డయాబెటిస్ అటాక్ అవ్వడం. తర్వాత ఏమైంది, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేటివి మనం తీసుకునే ఆహారం ద్వారానే వస్తున్నాయని గుర్తించి ఆర్గానిక్ స్టోర్స్లో కూడా అన్నిటి దగ్గర ఫ్రూట్స్, కూరగాయలు, లీఫీస్ కంటిన్యూగా ఫ్రెష్గా ఇవి ప్యూర్ ఆర్గానిక్ అన్న నమ్మకము అన్నటువంటి ఎక్కడ ఒక దగ్గర లభించలేదు. వ్యవసాయంలో మనకేం డబ్బులు వెంటనే రావండి, ఎందుకంటే దీంట్లో మనకు అసలు వాళ్ళు కూడా నన్ను చాలా అపోజ్ చేశారు. ఇంత అప్రూపంగా చదివించుకొని ఇలా చేస్తే నువ్వు కార్గో చేసేటప్పుడు నైట్ మాకు 10-11 అవుతుంది. ఆ టైంలో నేను వంట చేసుకొని 11-12 o'clockకి భోజనం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవి తలుచు సో మొన్న లాస్ట్ 2021లో కూడా తనకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. సో 2022లో అతనికి విటమిన్ డి మీద, యాక్చువల్లీ ప్లాంట్ ప్రొడ్యూస్లో కానీ వేటిలలో కూడా విటమిన్ డి అన్నది ఉండదు, ఓన్లీ సన్ రైజ్. వెల్కమ్ టు కీ లైఫ్. నేను మీ అర్జున్ మహేంద్ర. ఆమె ఒక ఉపాధ్యాయురాలు, కానీ వ్యవసాయంలో మంచి భవిష్యత్తు ఉందని నమ్మి వ్యవసాయం వైపు మళ్ళింది. మహిళా రైతుగా ఎదుగుతోంది. మహిళా శక్తిగా సమాజానికి తనను తాను పరిచయం చేసుకుంటోంది. ఆమెనే సునంద గారు. ఆమెను అడిగి వ్యవసాయంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆమె ఎలాంటి వ్యవసాయం చేస్తుంది, వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు తీసుకుంటే అధిక ఉత్పత్తి సాధించవచ్చు, అధిక దిగుబడి సాధించవచ్చు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అసలు ఉపాధ్యాయురాలిగా ఉన్న మీరు మహిళా రైతుగా మారడానికి కారణం ఏంటి? మెయిన్‌గా అండి అంటే మాకు తెలియకుండానే నాకు మా వారికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. అంటే తను జాబ్ చేస్తున్నప్పుడు మేము ముంబైలో ఉన్నాము. సో మ్యారేజ్ అయిన వెంటనే ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా చాలా మ్యాగజైన్స్, యూట్యూబ్ ఛానల్స్, వీడియోస్ సో ఇలా చూస్తూ ఉండేవాళ్ళం. చూడంగా మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైంది అన్నట్టు, ఎన్నో సక్సెస్ స్టోరీస్ అలా వినడం వల్ల. తర్వాత మెల్లగా తర్వాత నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లలు అదంతా అయిన తర్వాత అప్పటికి కూడా మేము అంటే సాటర్డే సండే వస్తే ఎవరైనా ఎంజాయ్ చేయడానికి మూవీస్కో లేకపోతే అవుటింగ్ అలా వెళ్తారు. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే ఎవ్రీ వీక్లీ వన్స్ అంటే సాటర్డే సండే రోజు అంటే ఒక దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళం. అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చేవాళ్ళం, వెటర్నరీ కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ మా పిల్లలకి చూపించేవాళ్ళం, మేము తెలుసుకునేవాళ్ళం. అలా ఇంకా ఇంట్రెస్ట్ మాకు బాగా పెరిగింది. సో మాకు కావాల్సిన ఉత్పత్తులు అట్లా వెళ్ళినప్పుడు ఫార్మర్స్ దగ్గర తెచ్చుకొని తినేవాళ్ళం. అయితే అలా చూస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత మా వారికి నైట్ షిఫ్ట్స్ అలా చేయడం వల్ల తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అంటే ఎప్పుడంటే అప్పుడు అంటే నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఎప్పుడు విపరీతంగా టీ, కాఫీలు తాగడము, ఎప్పుడు పడితే అప్పుడు తినడము. సో వీటన్నిటి వల్ల ప్లస్ మైండ్కు స్ట్రెస్ వల్ల డయాబెటిస్ అటాక్ అవ్వడం. తర్వాత ఏమైంది, బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, సో బాగా వీక్నెస్ అవ్వడం, మనిషి సన్నగా అవ్వడం. ఇవన్నీ గమనించి చెకప్కి వెళ్తే బ్లడ్ కొలెస్ట్రాల్ హైగా ఉంది, చాలా ఫ్యాటీ లివరు. సో అంటే మళ్ళీ మధ్యలో ఎప్పుడంటే అప్పుడు ఫీవర్ వచ్చేది. ఎవ్రీ ఇయర్ ఒక 3-4 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాడు. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా అదే టైంలో ఫీవర్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్, జలుబు ఇవి రావడం, ఇవన్నీ చూసుకోవడం నాకు హెక్టిక్ అనిపించింది. సో అప్పటి నుంచి కూడా నేను ఆయుర్వేదంలో చిన్న నాకు తెలిసిన చిట్కాలు అవి ఇవి చేసేదాన్ని. కానీ నాకు అవి తాత్కాలికంగానే రిలీఫ్నిచ్చాయి. అంటే ఇప్పుడు పిల్లలకి చిన్నగా ఏమైనా అయినా కానీ యాంటీబయాటిక్స్ ఇస్తారు తగ్గక. మా చిన్న అబ్బాయికి యాంటీబయాటిక్స్ పడక మోషన్స్ అవి అవ్వడము, వామిటింగ్స్ ఇంకా ఎక్కువ, నాకు పని ఎక్కువయ్యేది. సో అట్ ద సేమ్ టైం భర్త పిల్లలకి ఒకేసారి వాళ్ళని నేను కూడా సిక్ అవ్వడం. అంటే చిన్న పిల్లలు, సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఫుడ్ చేంజ్ చేసాం. సో అప్పుడు ఫుడ్ చేంజ్ చేసి డైట్ మార్చడం వల్ల మా వారికి ఎటువంటి మెడిసిన్ లేకుండా డయాబెటీస్, కొలెస్ట్రాల్ అంటే మంచి కంట్రోల్ అవ్వండి అన్నట్టు. సో దాన్ని బట్టి పిల్లలకు కూడా మేము ఆయిల్ చేంజ్, సో ప్యాక్డ్ ఆయిల్ నుంచి రిఫైన్డ్ ఆయిల్ నుంచి మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్ మేమే తీసుకొని పట్టించుకొని తినేవాళ్ళం. గానుగ కోల్డ్ ప్రెస్ గానుగ ఆయిల్ వాడడం వల్ల మాకు
మాకు పిల్లలకి అప్పటి నుంచి అండి ఇప్పుడు 4 years అయింది. సో ఇప్పటివరకు హాస్పిటల్కి వెళ్ళింది లేదు. సో అంటే పిల్లలకి చిన్న చిన్న అంటే వెదర్ చేంజ్ అవ్వగానే వెంటనే అప్పుడు జలుబు వచ్చేది. దానివల్ల ఇంకా ఎప్పుడు రన్నింగ్ నోస్ ఉండేది. సో అవన్నీ ఇప్పుడు అసలు కనిపియవు లేవు అన్నట్టు. సో దానివల్ల మేము ఫార్మింగ్లోకి అంటే మళ్ళీ ఇంకా నేను కెరియర్ స్టార్ట్ చేద్దాం ఆల్మోస్ట్ పిల్లలు కొద్దిగా పెద్దగా అయినారు అనుకున్నప్పుడు అప్పుడు ఏమైంది మా వారికి ఇంకా ఈ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను అప్పుడు గమనించాను ఎంత జాబ్ చేసినా ఇంట్లో ఒకేసారి పిల్లలు ప్లస్ హస్బెండ్ సిక్నెస్ అయిన వల్ల సో నేను ప్రశాంతంగా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. సో అప్పుడు అర్థమైంది ఎంత మనకు జాబ్ చేసినా కానీ మనకు రావచ్చేమో నెలకు 1,00,000 అలా వచ్చినా ఏమైతుంది ఇంట్లో మనశ్శాంతి ఉండదు. బయటికి పనిలోకి వెళ్తాం కానీ ఇంట్లో పిల్లలకి ఎలా ఉందో మా భర్తకి ఎలా ఉందో సో వీటన్నిటిని నాకు వద్దు అనిపించింది. సో ఆహారమే ఔషధం అని మేము భావించాం. సో భావించి ఫార్మింగ్లోకి రావాల్సి వచ్చింది. సో ఈ కరోనా టైంలో కరోనా స్టార్టింగ్లో అంటే మీ కుటుంబంలో వచ్చిన హెల్త్ ఇష్యూస్ వల్ల వ్యవసాయం వైపు కొంచెం మళ్ళింది. అంతకు ముందే మీకు వ్యవసాయంపై మక్కువ ఉంది కానీ రిటైర్మెంట్ లో అనుకున్నాం ఫార్మింగ్ అన్నది రిటైర్మెంట్ లో చేసుకుందాము ఒక డబ్బులు సంపాదించుకొని కొంచెం మంచిగా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని అలా మాకు ఆశ ఉండే. కానీ ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్లస్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కరోనా టైంలో క్యాన్సర్ అని తెలిసిన ఒక 3 months లోనే చనిపోవడం అది ఇంకా బాగా మమ్మల్ని పెద్దగా ఇంకా ఎక్కువ ఫార్మింగ్ సైడ్ ఇంకా నా కెరీర్ ఇదే అని ఫిక్స్ అయిపోయి ఫార్మింగ్లోకి వచ్చాను. సో వచ్చినప్పుడు మా అత్త మామలు మా అమ్మ వాళ్ళు కూడా నన్ను చాలా అపోజ్ చేశారు. ఇంత అపురూపంగా చదివించుకొని ఇలా చేస్తే నువ్వు ఫార్మింగ్లోకి రావడం ఏంటి మేమే చేయలేకున్నామని మా అత్త వాళ్ళు అనడము ఇవన్నిటిని కూడా మా భర్త సపోర్ట్ తోటి ఇద్దరం కలిసి తను జాబ్ కంటిన్యూ చేస్తూనే సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామండి. అంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేటివి మనం తీసుకునే ఆహారం ద్వారానే వస్తున్నాయని గుర్తించి అవును మీరు మంచి ఆహారాన్ని పండించి మీరు ఆరోగ్యాన్ని మీరు సంపాదించుకోవాలి. అవును అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం మనం ఎందుకు చేయడము చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే వాళ్ళ దగ్గర కొనుక్కొని తింటే సరిపోతుంది కదా అని అంతకుముందు అనుకున్నాం హెల్త్ ఇష్యూస్ రాకముందు. వచ్చిన తర్వాత మాకు తిన్నప్పుడు ఇవన్నీ రిజాల్వ్ అయిన తర్వాత అంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఆహారమే ఔషధం లాగా భావించినాం అదొకటి. తర్వాత మేము కొనుక్కొని తిందాం అనుకున్నా కానీ ఒక షాప్లో ఆయిల్స్ దొరుకుతాయి ఒక షాప్లో పప్పులు దొరుకుతాయి అంటే ఆర్గానిక్ స్టోర్స్లో కూడా అన్నిటి దగ్గర ఫ్రూట్స్ కూరగాయలు లీఫీస్ కంటిన్యూగా ఫ్రెష్గా ఇవి ప్యూర్ ఆర్గానిక్ అన్న నమ్మకము అన్నటువంటి ఎక్కడ ఒక దగ్గర లభించలేదు. సో అది కూడా మళ్ళీ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా ఒక ఫార్మర్ కొన్ని టైప్స్ పండిస్తారు ఒక ఫార్మర్ ఫ్రూట్స్ ఒక ఫార్మర్ వరి సో ఇలా అనిపించింది. సో మనమే పండించుకుందాం అని మీరు వ్యవసాయం వైపు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్మ్ హౌస్ చూస్తున్నాం కదా ఇక్కడ ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తున్నారు మీరు? ఇది టోటల్ 25 acres అండి. సో మేము ఒక అంటే మా ఊర్లో మేము కరోనా వచ్చిన వెంటనే కరోనా లాక్డౌన్ లో మా ఊరికి పెళ్ళైన కొత్తలో మేము భూమి కొనుక్కున్నాం. సో అక్కడ కరోనా లాక్డౌన్ లో అక్కడ చేసుకున్నాం. అది మాకు 400 ఇక్కడ నుంచి అయితే 450 kilometers దూరం అవుతుంది సిటీకి. హైదరాబాద్ నుండి 400 హైదరాబాద్ నుంచి 400 ఇక్కడ నుంచి అయితే 450 సో హైదరాబాద్ నుంచి 400 kilometers అవుతుంది బాగా దూరం. కరోనా లాక్డౌన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అప్పుడు అలా నడిచింది. తర్వాత ఇంకా లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి రమ్మనడము తర్వాత పిల్లలు కూడా అక్కడ అంత మంచి స్కూల్స్ అవి ఇవి లేకపోవడం సో స్కూల్స్ బేస్ చేసుకొని ప్లస్ మార్కెటింగ్ అక్కడ మేము పండించిన ప్రతిదీ కూడా అంటే అప్పుడు కూరగాయలు లాస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసాము. అక్కడ పల్సెస్ ఆయిల్ సీడ్స్ ప్లస్ రైస్ ఇవన్నీ పండించాము. అవన్నీ కార్గో ద్వారా మేము మార్కెటింగ్ చేసుకునే వాళ్ళం ఆర్టీసీ కార్గోలో. ఇక్కడ ఇప్పుడు ఈ 25 ఎకరాలు మీ సొంత స్థలమేనా? కాదండి ఇది లీజ్ కి తీసుకోవడం జరిగింది. ఈ 25 ఎకరాలు లీజ్ కి తీసుకొని వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడ మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాము ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే ఉండి ఇందులోనే ఉండి ఫామ్ లోనే ఉండి ఆఫీస్ కి మా వారు డైలీ 50 kilometers అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆయన జాబ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయంలో మనకేం డబ్బులు వెంటనే రావండి. ఎందుకంటే దీంట్లో మనకు అసలు అనుభవం లేదు తెలుసుకోవాలి. అదేను ప్రకృతి వ్యవసాయం అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందరికీ ఒక అంటే అపోహ ఉంది ప్రకృతి వ్యవసాయం అంటే ఖర్చులు ఉండవు కెమికల్స్ అవి స్ప్రే చేయం కదా అని. తను ఏం జాబ్ చేస్తున్నారు? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఏ కంపెనీలో చేస్తారు? కాగ్నిజెంట్ లో చేస్తున్నారు. ఓకే. సో తన పని తాను చేసుకుంటూ మీరు ఒక్కరే వ్యవసాయం మీద దృష్టి పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఏ పంటలు వేసారు? 25 తనకి సెకండ్ షిఫ్ట్. సో తను నాకు ఎప్పుడు చేయి వదలలేదు. సో తనకు వీలైనప్పుడల్లా టైం చాలా ఇంకా తను లేకుంటే నేను చేయలేను సపోర్ట్ లేకుంటే లేడీస్ అంటే ఇంట్లో. సో ఇప్పుడు ఇందులో వచ్చి పంటలు వచ్చేసండి మనకు మొత్తం ఇది పండ్ల తోట తీసుకోవడానికి కారణం ఏంటంటే బయట మనకి ఎక్కడ కూడా అంటే మనం చిన్నప్పుడు తిన్న పండ్ల టేస్ట్ కానీ ఆ స్వీట్నెస్ ఆ ఒరిజినల్ ఫ్లేవర్స్ దొరకట్లేదు. ఎక్కడ చూసినా కానీ ఏదో పండ్లు కంటికి కనిపిస్తున్నాయి బాగా చక్కగా చూడడానికి
చూడడానికి మెత్తగా మాగి ఉంటాయి, కానీ తింటే సప్పగా ఉంటాయి. ఆ టేస్ట్ రావట్లేదు, ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. సో మేమేమనుకున్నామంటే, సో చాలామంది వరి పండించే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు పండించే వాళ్ళు ఉన్నారు. పండ్లు న్యాచురల్ ఫార్మింగ్లో పండించే వాళ్ళు చాలా తక్కువ. అయితే ఏమైంది, మేము ఇది తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ప్లస్ వీళ్ళు కూడా న్యాచురల్ ఫార్మింగ్ 3 years నుంచి చేస్తున్నారు. తను సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే తనకు బిజినెసెస్ చాలా ఉన్నాయి. అంటే టైం రీత్యా తనకు లేక చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు మంచి ఫార్మర్కి వెతుకుతా ఉన్నారు, మేము మంచి ఫామ్కు లైక్ మైండెడ్ వెతుకుతా ఉన్నాం. సో మా అదృష్టం కొద్దీ, అంటే అంటారు కదా నేచర్, మనం దేని గురించి అయితే ఎక్కువ తలుస్తామో నేచర్ కూడా దాన్ని మనకు దగ్గర చేస్తుందని. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే అన్ని సీజన్స్లో వచ్చే పండ్లు ఉన్నాయి. సపోటా ఉంది, సపోటా మామిడి ఎక్కువ మొత్తంలో ఉంది. తర్వాత బత్తాయి ఉన్నది 2 acresలో, లెమన్ ఉన్నది, అల్లనేరేడు ఉంది, ఉసిరి ఉంది, తర్వాత మీకు కస్టర్డ్ యాపిల్, సీతాఫలు, సో జామ కొద్ది మొత్తంలో ఇన్ని రకాలు పండ్ల చెట్లు ఈ తోటలో దొరకడం మా అదృష్టం. సో ఇన్నిటిని మేము పూర్తిగా ఎటువంటి యూరియా, డిఏపి, చిటికెడు కూడా ఏది లేకుండా ప్రకృతి పరంగా వ్యవసాయం చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఇన్ని పంటలు ఇక్కడ మీరు పండ్ల తోటలు కానీ పెంచుతున్నారు కదా, ఇవి మీరు ఒక్కరే చూసుకుంటున్నారా? అంటే ఇది ఇప్పుడు ఈ తోట ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తోట. ఇది Okay. వాళ్ళు 30 years మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, 15 years ఉన్నాయి. మేము రాకముందే అన్ని పండ్ల చెట్లు ఉన్నాయి అన్నట్టు. Okay. మేము దీన్ని నేను ఒక్కదాన్ని చూసుకుంటూ ఇప్పుడు ఈ ఫామ్ లో 10 members, సో వాళ్ళకు ఉపాధి. సో ఎక్కువ మంది అందరు లేడీసే అండి, 2 జెంట్స్, డ్రైవరు ఇంకొక అతను. సో చాలా చక్కగా వాళ్ళందరూ కూడా ఈ ఊరు పక్కనే ఊరు ఉంటుంది. ఈ తోట స్టార్టింగ్ నుంచి ఇందులో వర్క్ చేసిన వాళ్ళే. సో నాకన్నా వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది. సో వాళ్ళ అనుభవాలు నాకు అవసరమైన నేను షేర్ చేసుకుంటూ, నాకు తెలిసింది ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళకి చెప్తూ చేయించుకోవడం జరుగుతుంది. అంటే మీ స్వస్థలం ఎక్కడ, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు మాది అమ్మ వాళ్ళది కడప, అత్తమ్మ వాళ్ళది ఆదిలాబాద్ డిస్టిక్ అండి. ఆదిలాబాద్లో లాక్డౌన్ అప్పటి నుంచి ఆదిలాబాద్ అంటే సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర కౌటాల మండలం, విజయనగరం అనే చిన్న ఊరు. అది మహారాష్ట్ర బార్డర్ టోటల్. సో ఒక 5 kilometers వెళ్తే మహారాష్ట్ర మనకు గోదావరి నది. సో అక్కడ చేసాము వ్యవసాయం. సో తర్వాత ఇంకా లాక్డౌన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మేము 10 months అయింది. సో 10 months నుంచి ఇక్కడ చేస్తా ఉన్నాం. సునంద గారు, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు, ఓకే. అవును. కానీ ఒక మహిళగా ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు అది కొంచెం సోషలైజ్డ్గా ఉండే పోస్ట్, అంటే సామాన్యంగా అవును. సున్నితంగా ఉండొచ్చు. వ్యవసాయం వైపు మళ్ళినప్పుడు ఒక మహిళగా మీరు ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? మహిళగా ఒడిదుడుకులు అంటే అండి, ఇప్పుడు మా అత్త మామ ఉన్నారు కాబట్టి మాకు అక్కడ అంటే వ్యవసాయం అంటే ఎలా దేనికి ఏ పెస్ట్ అంటే ఏ రోగం వస్తే ఏది వేయాలి, ఏ కషాయం చేయాలి, ఏం చేయాలన్న నాలెడ్జే ఉంది. కానీ ఎలా దున్నాలి, విత్తనాలు ఎలా వేయాలి అన్నది మా అత్తమామల దగ్గర ఉండడం వల్ల వాళ్ళు మాకు నేర్పించారు. ప్లస్ మహిళగా ఒడిదుడుకులు అంటే సార్ ఇప్పుడు కొన్ని అంటే మార్కెటింగ్ పరంగా కొన్ని అంటే ఇప్పుడు మనం నిజాయితీగా చేస్తే హానెస్ట్గా ఏదున్నా కానీ చెప్పడం. మాకు అక్కడ అందరూ లేబర్ ఎప్పుడు వచ్చే లేబరే కాబట్టి నాకైతే అంత ప్రాబ్లం రాలేదు. ఎప్పుడు మా భర్త నా వెంట వచ్చేవాళ్ళు. నన్ను ట్రైనింగ్స్కి పిలిచినప్పుడు కానీ, అవార్డ్స్గా పిలిచినప్పుడు కానీ తను ఎప్పుడు నా తోటే ఉండేటోడు. సో కాబట్టి ఒడిదుడుకులు అయితే ఎదుర్కోలేదు. ఇప్పుడు తను బిజీ అయిపోవడం వల్ల నేను ఒక్కదాన్ని చూసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని చోట్లకు నేను ఒకదాన్ని వెళ్ళలేను. పిల్లలు ఉన్నారు, దట్టు చిన్న పిల్లలు. సో ఆ పిల్లల్ని వదిలేసి ఎవరు చూసుకునే వాళ్ళైతే అత్తమామలు వాళ్ళ ఊర్లోనే ఉంటారు, అమ్మ నాన్నలు వాళ్ళ ఊర్లో ఉంటారు. సో ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఆ ఇబ్బందిని కూడా ఓవర్కమ్ చేయడానికి ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళం. కష్టమైన నష్టమైన వాళ్ళు కూడా భరించారు మాతో పాటు. సో అంటే మహిళలకు కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కష్టమే. ఇదైతే మాత్రం నేను చెప్తాను. సో ఒక్కొక్కసారి బాగా నైట్ అవుతుంది పిల్లలకి. ఇంకా మేము కార్గో చేసేటప్పుడు నైట్ మాకు 10-11 అవుతుంది. ఆ టైంలో నేను వంట చేసుకొని 11-12 o'clockకి భోజనం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. సో అంత కష్టమైనా కానీ వదలకుండా చేశాం కాబట్టి ఇప్పుడు ఇలా కష్టమైనా కానీ వదలకుండా వ్యవసాయంపై ఇష్టంతో ఇంత చేశాను. ఓకే, ఇప్పుడు మీరు వ్యవసాయం వైపు మళ్ళారు కదా, కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు కదా, మీకు మహిళా రైతుగా తృప్తినిచ్చిన అంశం ఏంటి? అంటే ఒక సందర్భం ఉంటది కదా, నేను చేసిన పని నాకు కరెక్టే అనిపించింది, అట్లా తృప్తినిచ్చిన అంశం ఏంటి? నాకు మహిళా రైతుగా తృప్తినిచ్చింది ఎప్పుడు అంటే, ఒక గృహిణిగా నాకు ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మా వారి హెల్త్ ఇష్యూస్ అన్ని ఆల్మోస్ట్ రిజాల్వ్ అయ్యాయి. అది నాకు చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇంట్లో భార్యకు హెల్త్ ఇష్యూస్ ఏదైనా బాగాలేకపోయినా భర్త చాలా ఎంత బాధపడతారో తెలుసు, భర్తకు బాగలేకపోతే భార్య ఎంత బాధపడతారో తెలుసు. సో అది నేను 100% సాటిస్ఫైడ్. తర్వాత మా పిల్లలకి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు 4 years నుంచి రాలేదంటే నేను సక్సెస్ఫుల్ మదర్
ఓకే. 100%. ఓకే. సో, అదొకటి. తర్వాత నాకిప్పుడు నేను మార్కెటింగ్ చేస్తూ ఉంటే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, "అమ్మ నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు. మేము కూడా చేయలేనంత బాగా చేస్తున్నావు. నువ్వు చాలా అంటే వాళ్ళ ప్రశంసలు అంటే వాళ్ళు మెచ్చుకున్నప్పుడు తర్వాత ఇంకా ఏంటంటే మన ప్రొడ్యూస్ అంటే చాలా నమ్మకంగా "అమ్మ నువ్వు కాబట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ కళ్ళు మూసుకొని మేము కొనుక్కుంటాము. సునంద అంటే ఒక నమ్మకము" అని తీసుకున్నప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు నాకు చెప్పాలి అంటే రిలేటివ్స్ కన్నా గానీ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత కస్టమర్స్ నా మీద చూయించే ఆ ప్రేమ, అనుభూతి ఎందుకంటే వాళ్ళంత సాటిస్ఫై అవుతున్నారు మన ప్రొడ్యూస్‌తో కాబట్టి నాకు అప్పుడు చాలా మంచిగా అనిపించింది. అబ్బా! నేను ఒక జాబ్ చేసినా నాకు చెప్తాను మీకు నాకు ఒక ₹1,00,00,000 సాలరీ వచ్చినా గానీ నేను అంత సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే మనం పండించేది మన చేతులతో పండించేది వేరే వాళ్ళు అంత అంటే చాలామంది ఇప్పుడు రైస్ ఇచ్చినప్పుడు కూడా అబ్బా! ఎన్నో రోజుల తర్వాత మేము నిజంగా అన్నం తిన్న ఫీలింగ్ ఉందమ్మా మాకు. ఇలాంటియన్నీ చెప్పినప్పుడు మన చేత్తో అంటే త వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా పండించవచ్చు అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. సునంద గారు మీ స్టోరీ విన్నప్పుడు పతి ప్రాణం కోసం పురాణాలలో పోరాడిన వాళ్ళు గుర్తుకొచ్చిర్రు. అంటే తనకొచ్చిన కుటుంబానికొచ్చిన అనారోగ్యాలను మీరు వాటిని ఆహారం ద్వారా అవునండి. ఔషధంగా ఉపయోగించి వాటిని తొలగించారని అంటే నాకు ఆ పురాణాలలో వాళ్ళు గుర్తుకొచ్చారు ఒకటేసారి. అంటే ఫస్ట్ ఆఫ్ మనకి ఆల్ దాని గురించి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మహిళగా, రైతుగా మీరు వచ్చిర్రు కాబట్టి అంటే వ్యవసాయం చేయాలనుకున్నారు కాబట్టి కస్టమర్స్‌తోని ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు? అంటే మీరు పండించిన వాటిని మార్కెట్‌కి ఎట్లా తీసుకుపోతున్నారు? అవునండి. సో, ఇప్పుడు చాలామంది నేను ట్రైనింగ్స్ ఇస్తా ఉంటానండి. సో, మేము సీవీఆర్ టెక్నిక్ చేస్తాం. శ్రీ చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ అవార్డీ మన హైదరాబాద్ వాసి తెలంగాణ అతను. 72 ఇయర్స్ ఓల్డ్ అతను. సో, అతనికి 2 పేటెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో, మొన్న లాస్ట్ 2021లో కూడా తనకి పద్మశ్రీ అవార్డ్ రావడం జరిగింది. సో, 2022లో అతనికి విటమిన్ డి మీద యాక్చువల్లీ ప్లాంట్ ప్రొడ్యూస్‌లో గాని వేటిలలో కూడా విటమిన్ డి అన్నది ఉండదు. ఓన్లీ సన్ రైజ్. సో, ఆ విటమిన్ డి అంటే దాని ప్రాముఖ్యత తెలుసుకొని విటమిన్ డి ఎలా రావాలి, ఎలా వస్తుంది, ఆ విటమిన్ డి మెడిసిన్స్ ద్వారా వేసుకునే దానికన్నా మనం తినే వాటిలలోనే ఉంటే బాగుంటుంది కదా అని దాని మీద తను 2-3 ఇయర్స్ రీసెర్చ్ చేసి విటమిన్ డి ఎలా వస్తుంది మన ప్లాంట్ ప్రొడ్యూస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది. సో, బియ్యంలోనే విటమిన్ డి తర్వాత న్యాచురల్‌గా సో, మనం ఏది స్ప్రే చేస్తే విటమిన్ డి వస్తుంది. సో, దాని గురించి పేటెంట్ తీసుకోవడం జరిగింది. చైనా వాళ్ళు కూడా దానికి పేటెంట్ ఇచ్చారు. అంటే మీరు వ్యవసాయం మీద మెలకువలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? అంటే వీళ్ళ దగ్గరనేనా? అంటే సార్ ఇప్పుడు నేను కొన్ని రైతుల దగ్గర అప్పుడు సక్సెస్ స్టోరీస్ చదివే వాళ్ళము తెలుసుకుని అది అంత మనకు రాదు. ప్రాక్టికల్‌గానే చాలా అంటే కొంచెం మొత్తమైన ఒక రైతు నేనేం చెప్తానంటే ఎక్కడో ఏదో వింటే మాత్రం మనకు రాదు. అంటే తెలియాలి ప్రొసీజర్ తెలుస్తుంది. కానీ అది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. బుక్స్‌లో చదివింది, టీవీలో చూసింది వేరు, ఫోన్‌లో చూసింది వేరు, ప్రాక్టికల్‌గా ఫీల్డ్ మీద ఉన్నప్పుడు జరిగే నిజం వేరు. నిజంగా చేసి ఉంటే వ్యవసాయం రైతు ఇప్పుడు నేను నిజంగా పీహెచ్‌డీ చేసినా ఇంత స్టడీ చేసిండేదాన్ని కాదు. ఇప్పుడు ఎన్నో పీహెచ్‌డీస్ చేసిన దాంతో సమానం. ఈ ఫార్మర్ అంటే ప్రతి ఫార్మర్‌ని నేను అలా చూస్తాను. ఎందుకంటే ఫార్మింగ్ చేసిన తర్వాతే తెలుస్తుంది మాకు. మీరు చెప్పిన అంశంలో భారతదేశంలో మొదటి సైంటిస్ట్ ఎవరంటే రైతు. ఎందుకంటే ఎప్పుడు ఏ వాతావరణ పరిస్థితి ఉంటుందో తెలియదు. అవును. ఎప్పుడు ఏ రకమైన కాలం ఉంటుందో తెలియదు. వాటన్నిటికి అనుగుణంగా తన ఫీల్డ్‌ను సిద్ధం చేసుకొని ఆహార ఉత్పత్తి సాధిస్తారు కాబట్టి ఫస్ట్ సైంటిస్ట్ రైతు. అయితే మీరు అడిగారు కదా ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేస్తారు? అంటే మీకు స్టాల్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు ఉత్పత్తులు ఎక్కడ అమ్ముతున్నారు? ప్రతి రైతు అండి ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న ప్రతి రైతు ఎంతో మందిని కలిసాం. మ్యామ్ మేము పండించగలుగుతున్నాం కానీ మార్కెటింగ్ లేదు అని. అయితే నేనేం చెప్తాను అంటే మనం పండిస్తున్నామని కస్టమర్స్ తెలియాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి మారుమూల గ్రామంలో చేశాను వ్యవసాయం. కానీ అంతమందికి నేను ఆర్టీసీ కార్గోలో మాత్రమే మాకు పండిన బియ్యం కానీ 3 ఎకరాలు వడ్లేస్తే బియ్యం ఫటాఫట్ ఇంకా మాకు షార్టేజ్ వచ్చేది. ఎలా అయిపోయినాయి? ఎలా రీచ్ అవ్వగలిగాము అంటే మేము వ్యవసాయం చేసినప్పుడు అంటే ఎక్సైట్మెంట్‌తో సీవీఆర్ గారు టెక్నిక్ చేసినప్పుడు మేము ప్రతిదీ 8 ఎకరాల్లో అదే పద్ధతి వాడామండి. దాంతోపాటు మొలకల ద్రావణం అవి ఇవి ఎంత అద్భుతంగా అంటే కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకన్నా మాకు సోయాబీన్స్‌లో ఎక్కువ దిగుబడి వచ్చింది. చాలా క్వాలిటీగా వచ్చింది. ఆ మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు పురుగులు కూడా ఇలా చనిపోయి ఆకులకు అతుక్కుపోయినాయి. కెమికల్స్ కొట్టినప్పుడు వాళ్ళవి కూడా ఆ పురుగులు సరిగా చనిపోలేదు వాళ్ళకు. వర్షం వస్తే కెమికల్ కొట్టిందంతా వేస్ట్ అయిపోతది. వాళ్ళకి అది సరిగా పట్టదు దానికి. సో, మేము స్ప్రే చెయ్యక ముందు అయిపోక ముందే వచ్చిందన్నట్టు. సో, వస్తే పురుగులు వెంటనే 2 డేస్ తర్వాత వెళ్తే ఆకుల మీద పురుగులన్నీ చనిపోయి అతుక్కపోయి ఉన్నాయి. అవన్నీ తీసి వీడియోస్ అంటే నేను ఊర్లో ఉండి వ్యవసాయం చేయడం వల్ల ఏమైంది? రైతులు ఎంత బాధపడుతున్నారు? ఖర్చులు ఎక్కువయ్యి అప్పులు చేసుకొని భూమి అమ్మైనా వ్యవసాయం చేస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని వదలట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పని అదే. వాళ్ళకు గౌరవాన్ని ఇచ్చేది వ్యవసాయమే. కూలి పని కూడా చేసుకోలేక హాఫ్ ఎకరం అమ్మైనా మళ్ళీ వ్యవసాయం చేయాలి. అప్పులైనా నష్టమైనా
దేనివల్ల నష్టపోయినా ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంత ఈజీ టెక్నిక్తో మనకు పురుగులు చనిపోతున్నాయి, పెస్ట్ కంట్రోల్ అవుతుంది, క్వాలిటీ పంట వస్తుంది, ఇది అందరికీ తెలియాలని నాకు వచ్చి రాని నాలెడ్జ్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేనే ఫొటోస్ తీసుకోవడం, నేనే ఎడిట్ చేసుకోవడం, నేనే దాన్ని ఒక ఫార్మెట్లో ఫ్రేమింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసే వరకు నైట్ 2 అయ్యేది, 3 అయ్యేది. సో అప్పుడు చేసిన ఆ చిన్న అంటే రైతులు ఏదో వాళ్ళకి తెలియాలి ఈ మంచి పని అని చేసిందే నాకు మార్కెటింగ్ తెచ్చింది. సునంద ఎందుకంటే గారు మీరు చెప్పిన అంశంలో ఉమ్, నాకు బాగా అంటే హార్ట్ కు టచ్ అయిన అంశం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఉమ్, ఒక రైతుకు 4 ఎకరాలు ఉంటే ఉమ్. లాస్ అయితే ఒక ఎకరం అమ్ముతాడు కానీ మళ్ళీ వ్యవసాయమే వ్యవసాయమే చేస్తాడు. చేస్తాడు. మిగిలిన 3 ఎకరాలు అంటే రైతుకు అది తప్ప వేరే ఏం తెలియదు తెలియదు. అన్నమాట. నిజంగా అది హార్ట్ టచింగ్ ఉంది. అట్లే మీరు ఒక ఉపాధ్యాయురాలు కాబట్టి మనకు జరిగిన చరిత్రలో అనవసరమైన అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ పాఠ్యాంశాలుగా పిల్లలకు బోధిస్తారు. అవును, నిజంగా వ్యవసాయం అవసరం లేదంటారా పిల్లలకు చెప్పడం? చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు మేము జస్ట్ ఫామ్ విజిట్కి వస్తారు కొందరు కస్టమర్స్, తోటకే వచ్చి కొనుక్కుంటా అంటారు. ఆ పిల్లలు ఎంత ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారంటే కాయ చూసినప్పుడు కానీ ఏదైనా కాయ చెట్ల మీద కాయలు చూసినప్పుడు, ఇప్పుడు కొందరు అడిగితే పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఏమో తెలియదు, ప్యాకెట్లో నుంచి వస్తాయి అంటారు. రైస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఏమో అమ్మ డబ్బాలో నుంచి తీసి వండుతుంది అంటారు. ఈ వరి పొలం ఇలా ఉంటుంది, ఇలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ అఫ్ కోర్స్ మన జనరేషన్లో మన అమ్మ నాన్నలు అందరూ వ్యవసాయ కుటుంబం కాబట్టి మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు లేదా తిరిగే వాళ్ళం కాబట్టి వాళ్ళ వెంట మనకు కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలి చేసుకునే వాళ్ళు కూడా సిటీకి వచ్చే ఏదో ఒక ఉపాధి పని, కన్స్ట్రక్షన్, బిల్డర్స్, ఇప్పుడు ఎక్కడ మీరు వాచ్మెన్ అడిగి కదిలిచ్చినా వ్యవసాయం చేసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరు కూడా అయ్యో రైతు అంటే ఒక నష్టపోయేవాడు, రైతు అంటే వ్యవసాయం అంటే లాభం లేదు, నష్టంగానే దాన్ని చూయించారు. అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు నేనే వ్యవసాయం చేస్తా అంటే మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము చేసి నష్టపోయాం, నువ్వెందుకు అని. సో అలా అయింది. అంటే మేము కష్టపడి చదివించాము, ఆ కష్టం మీరు చెయ్యొద్దని ఎవ్వరు కూడా బిడ్డ రైతు అవ్వట్లేదు, రైతు కొడుకు రైతు అవ్వట్లేదు. ఏ సాఫ్ట్వేరో లేకుంటే ఫారిన్ పోయి సెటిల్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రైతు పిల్లలే రైతు కానప్పుడు జాబ్ చేసే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? సో వాళ్ళకి అసలే ఏం తెలియట్లేదు. బుక్స్లో ఖచ్చితంగా ఇది ఒక పాఠ్యాంశంగా ఉండాలి. వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ అంటే ఖచ్చితంగా ఏమంటారు, ఫీల్డ్ ట్రిప్ ఉండాలి. వాళ్ళతో వర్క్షాప్ లాగా కూడా అట్లీస్ట్ ఒక 2-3 డేస్ ఇయర్లో, ఒక 10 డేస్ అన్నా ఇయర్లో ఒక 10 డేస్ అయినా వాళ్ళను ఫామ్కి తీసుకెళ్ళాలి. రైతు అంటే ఇలా మనకి ఇలా పండుతాయి, ఇలా ఉంటాయి, చెట్లకి ఇలా కాస్తాయి అని చూపించాలండి. ఇదైతే ఖచ్చితంగా అవసరం. సునంద గారు, ఒక మహిళా రైతుగా వ్యవసాయంలో నష్టపోవద్దు రైతు, వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకోవాలంటే ఎటువంటి పద్ధతులు అవసరం ఉంటుంది? ఇప్పుడు నేను కూడా వ్యవసాయం స్టార్ట్ చేసి ఇది 4th ఇయర్ అండి. ఇప్పుడు వరకు మేము పెట్టినంతే తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి నెల నేను మా వారి పాకెట్లో నుంచి 50,000 లేబర్కి తీసుకునేదాన్ని. వచ్చింది ఇప్పుడు ఇది తీసుకొని మేము 10 months అయింది. ఈ 10 monthsలో నాకు సపోర్టా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఇవ్వగలిగాను. నేను చేసిన కష్టం అంటూ ఇంకా మేము మిగలలేదు. ఎందుకంటే వీక్లీ స్ప్రేస్ అయితే చేసుకోవాలా, స్ప్రేయింగ్కి బయో ఎంజైమ్స్ చేసుకోవాలి. సో లేబర్ వర్క్, మళ్ళీ ఇందులో మనం గడ్డి మందు కొట్టము, కలుపు తీసుకోవడానికి, రిప్పలు చూసుకోవడానికి ఎప్పుడూ వర్క్ అయితే ఉంటుంది. ఈ వర్క్ని మనం కొంచెం లాభసాటిగా మార్చాలి అంటే కొద్దిగా టెక్నికల్గా అంటే చిన్న ఇన్స్ట్రుమెంట్ అంటే వాడుకోవాలి. ఓకే, అదొకటి మెయిన్. తర్వాత మనం పండించిన పంటను ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకుంటేనే రైతు లాభసాటిగా వస్తాడండి. ఎందుకంటే దళారులు కూడా అవసరం లేదని చెప్పను నేను. సో ప్రతిదీ వాళ్ళకి ఇచ్చేదానికన్నా సగం వాళ్ళకి పోయినా సగం మనం డైరెక్ట్గా వినియోగదారులకు అమ్మినప్పుడు దళారులకు ఇచ్చే ఒక 10 రూపాయలు ఎక్కువ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు కస్టమర్స్. మనకు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి అటు కస్టమర్ హ్యాపీ, ఇటు మనము హ్యాపీ. సో మనకు రైతు కూడా క్యాలిక్యులేట్ ఇంత పెట్టుబడి పెట్టినాం ఎంత తీసుకోవాలని. సో డైరెక్ట్గా వినియోగదానికి అమ్మితే కల్తీ ఉండదు. సో ఆ రేటు కూడా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో 5-6 మంది. కానీ ఈ పని చేయాలంటే రైతుకు సాధ్యం కాదు. కానీ ఒక చిన్నగా కొద్దిగా ప్రాసెసింగ్ చేసి వడ్లు అమ్ముకుండా బియ్యంగా అమ్ముకోవడం, కందులను కంది అమ్ముకోకుండా కందిపప్పు అమ్ముకోవడం కొద్దిగా. కాకపోతే వాళ్ళు చేస్తున్నామని వాళ్ళు ఊర్లో జాబ్ చేసే వాళ్ళకే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు, అరే మేము ఇలా పండిస్తున్నాం మీరు తీసుకోండి, మంచి రేట్కి ఇస్తాం, మంచిగా చేసి ఇస్తామని తెలియజెప్పాలి. మేము చేస్తున్నామని, ఇప్పుడు నేను ఉన్నాను వ్యవసాయం చేస్తున్నా, ఎక్కడో చేస్తున్నా అంటే మీకు ఎలా తెలియాలి? ఇప్పుడు నేను చేస్తున్నాను చెప్పుకోగలగాలి. అది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో కొద్దో గొప్ప అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో వాట్సాప్ ద్వారా స్టేటస్లో కానీ ఎలాగో, సో ఇలా చేసుకుంటే డైరెక్ట్గా కొద్దిగా గొప్ప అమ్ముకోగలిగితేనే రైతు కొద్దిగా వస్తాడు. దాంట్లో పాటు లేబర్ షార్టేజ్ ఉంది, లేబర్కి ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. దాన్ని కూడా కొద్దిగా మినిమైజ్ చేసుకునే క్రమంలో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సామాన్యంగా వాళ్ళకి రాణించడానికి కూడా ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు కావచ్చు, కొన్ని పద్ధతులు కావచ్చు అవలంబిస్తుంది. అట్లనే మహిళలు నిజంగా వ్యవసాయంలో రాణించాలి,
రాణించే ఆవశ్యకత కూడా ఉంది, ఇప్పుడు రావాలి ఖచ్చితంగా. అట్లాంటప్పుడు మహిళా రైతుగా ప్రభుత్వం నుండి ఎటువంటి సౌకర్యాలు ఆశిస్తున్నారు, లేకపోతే సమాజం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఒక మహిళ రైతుగా మారాలంటే ఏం కోరుకుంటుంది? ఇప్పుడు మహిళ రైతుగా మారాలంటే తనకు ఒక భరోసా ఇవ్వాలి. తను పండిస్తుంది, తను పండించింది అమ్ముకోవడానికి తను వెళ్ళి ఇప్పుడు రూరల్లో ఉన్న వాళ్ళు ఎక్కడో అమ్ముకోలేరు. సో ఇవి కొంటాము అంటే వాళ్ళు హ్యాపీగా ఇస్తారు. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు మేము స్టాల్స్ అవి పెడుతున్నాం కదా, సిటీలోకి వెళ్ళి చూస్తుంటే చాలా నీడ్ ఉంది, ఫార్మర్స్ నీడు చాలా ఉంది. ఎందుకంటే న్యాచురల్గా పండించడం ఎక్కడ దొరకట్లేదు. ఆకుకూరలు ఎంత షార్టేజ్ ఉందంటే మేము ఆకుకూరలు ఇచ్చినప్పుడు అసలు పాలకూర ఈ స్మెల్ దాని ఫ్లేవరు చూసి ఎన్నో రోజులైంది, చూసిన చాలా బాగుంది మీరు తింటుంటే. సో అలా ఇవ్వగలగాలి. ప్లస్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ప్రభుత్వాల సైడ్ నుంచి కూడా అండి మార్కెటింగ్ చేసుకోవడానికి కొన్ని స్టాల్స్ కానీ ఎక్కడైనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, సో అక్కడ వీళ్ళకి రైతులకి కొన్ని ఇస్తే ఇప్పుడు రైతు బజార్ లాంటివి కాకుండా కొంచెం అప్గ్రేడ్ చేసి, ఎందుకంటే సిటీలో చాలా మంది మంచి ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు. కొద్దిగా డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర, వాళ్ళకు మంచి ఫుడ్ లేవు. అందుబాటులో ఇప్పుడు లేదు. మేము అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తున్నామండి, కమ్యూనిటీస్ లో పెడుతున్నాం. నేను రైతునని చెప్పినా కానీ వాళ్ళు మా దగ్గర, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే తీసుకెళ్ళి మా వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాల్ పెడతామన్నా వాళ్ళ రూల్స్ ప్రకారం, అది వాళ్ళని తప్పు పెట్టలేము, వాళ్ళ రూల్స్ ప్రకారం 3500 విత్ జిఎస్టీ. రైతుకు జిఎస్టీ ఏంటి అంటే కూడా మాకు తెలియదు మేడం, మా రూల్స్ ఇది అంటారు. సో ఇలాంటివి కొన్ని ఏమన్నా చేయగలిగితే ఇబ్బందులు ఉన్నాయి. అంత దూరం తీసుకెళ్తున్నప్పుడు మాకు ఒక్కొక్క దగ్గరికి 60 కిలోమీటర్స్, 65-70 కిలోమీటర్స్ నుంచి కూడా మేము అంత దూరం తీసుకెళ్లి వాళ్ళకి మంచి సాంప్రదాయ ఉత్పత్తులు మీరే ఉత్పత్తి చేసి వాళ్ళ దగ్గరికి కమ్యూనిటీ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా మీరు మళ్ళీ దానికి ఛార్జ్ కట్టాల్సి వస్తుంది. అవును, స్టాల్ పెట్టుకుని 3 hours 4 hours మళ్ళీ దానికి 3000. నిజంగా పట్టణాల్లో నివసిస్తున్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా మనం ఎంతో సంపాదిస్తుంటాం, లేకపోతే డబ్బు సంపాదన కోసమే నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాం. కాకపోతే డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతే ఇప్పుడు మన చుట్టూ నిజంగా చెప్పాలంటే చాలా రకాల కార్పొరేట్ ఆసుపత్రులు పెరుగుతున్నాయి. అంత కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అంటే కార్పొరేట్ ఆసుపత్రులు పెరుగుతుంటే అబ్బా మనకు దగ్గరలో ఒక హాస్పిటల్ పెరిగింది, ఒక సౌకర్యం ఉంది అని ఆలోచిస్తున్నారు. కానీ ఎన్ని హాస్పిటల్స్ పెరుగుతున్నాయి అని అంటే ఇక్కడ మార్కెట్ ఉంది అని అనుకున్నప్పుడే హాస్పిటల్స్ పెడతారు ఎవరైనా. వాళ్ళు కూడా ఏదైనా డాక్టర్స్ పనిచేసే ముందు అక్కడ పెడితే నడుస్తుంది అని అనుకున్నప్పుడే ఎవరైనా పనిచేస్తారు. అట్లే హాస్పిటల్ కూడా నడుస్తుంది అని డాక్టర్ కు అనిపించినప్పుడే అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు హాస్పిటల్. అంటే నాకు అక్కడ అనిపిస్తుంది అంటే అక్కడ చుట్టుపక్కల అనారోగ్యం పెరుగుతుంది అనే కదా. సో ఇది ఎందుకు గుర్తించలేకపోతారు అంటారు ప్రజలు గుర్తిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గరికి ప్రొడ్యూస్ పోతలేదు. ప్రజలు కూడా అంటే ఏదో కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు, హైఫైగా ఉన్న వాళ్ళు ఎక్కడో కొంటేనే, మనకు ఇప్పుడు సూపర్ మార్ట్స్ లో కానీ షాపింగ్ మాల్స్ లో కొంటేనే మంచి ఫుడ్ అని నమ్ముతా ఉన్నారు. సో అంటే అందరికీ రీచ్ కాలేకపోవచ్చు రైతు. కాకపోతే మధ్యలో ఇప్పుడు రైతుకి కస్టమర్కి మధ్యలో ఒక రెండు, ఇప్పుడు మేము అదే చేస్తున్నామండి. నేను 7 members ఫార్మర్స్ గ్రూప్గా ఉన్నాం. సో అన్నీ నేను పండించలేను. సో రైస్ ఒక రైతు దగ్గర, కారంపొడి ఒక రైతు దగ్గర, అలా ఒక్కొక్కరి దగ్గర ఒకటి వేయించుకున్నాను. పల్లీలు ఒకరి దగ్గర, పసుపు మిరియాలు ఒక ఫార్మర్ దగ్గర. సో అది దానికి తగ్గట్టు మళ్ళీ ఏంటి ఇవన్నీ పండించడానికి బయో ఎంజైమ్స్ ఒక రైతుకు వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్ తోటి చేయించుకోవడం. ఈ విధంగా అన్ని సోర్సు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళు అన్నారు, మేడం మీరు ఫ్రూట్స్ ఒకటే ఇస్తున్నారు, మిగతా వాటి పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, అవును కదా మేము కూడా సిటీలో ఇదే ఇబ్బంది పడ్డాం కదా అని ఆలోచించుకొని ఇప్పుడు సిటీకి దగ్గరలో ఉన్న ఫార్మర్ దగ్గర ఆకుకూరలు. సో అంటే ఒక సూపర్ మార్కెట్ లో అన్ని ఒకటే విధంగా దొరికిన ద్వారా మీరు కూడా ఒక రైతులందరూ యూనిటీ అయి తీసుకొని అన్ని సాంప్రదాయబద్ధంగా పండించి అక్కడ ఒక దగ్గర పెట్టి వాళ్ళకి అందిస్తున్నారు. వీక్లీ వన్స్ పెడుతున్నామండి. సో ఇది ఇంకా అలా ఇలాంటి వాళ్ళు అంటే నాకు కూడా చాలా మంది సజెస్ట్ చేశారమ్మా, మీరు చదువుకున్నారు, వేరే వాళ్ళకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మోటివేట్ చేయగలరు, మీరు పొలంలోకి దిగి పని చేస్తే కొద్ది మాత్రమే పండించగలరు. సో మీకు నాలెడ్జ్ ఉంది ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి అని వేరే వాళ్ళని మోటివేట్ చేసి వాటిని మీరు అంటే సర్టిఫై చేసి, అవును ఇవి నిజంగా కెమికల్ ఫ్రీయా అని ఆ నాలెడ్జ్ తోటి వాటిని మీరు సోర్సింగ్ చేసి చాలా మందికి డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ చేయగలరు, ఎక్కువ మందికి రీచ్ అవ్వగలరు అని చెప్పినప్పుడు అవును కదా అనిపించింది. అలా స్టార్ట్ చేసామని ఇప్పుడు 7 members ఫార్మర్స్ తోటి ఈ విధంగా చేస్తున్నాం. దీన్ని ఇంకా పెంచాలి. ప్లస్ నా మెయిన్ మోటో ఏంటంటే రూరల్ ఉమెన్, ఇప్పుడు మా దాంట్లోకి 8 members లేడీస్ వస్తారు. సో వాళ్ళకి రోజు ఒక 1000 రూపాయలు వచ్చేటట్టు వాళ్ళు పండించుకోవాలి, 1000 రూపాయలు వచ్చేటట్టు చేయగలిగితే నేను మోర్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు పండించింది ఖచ్చితంగా మనం కొనుక్కుంటాం, వాళ్ళు ఇచ్చింది అంటే 1000 రూపాయల వరకు వాళ్ళ ప్రొడ్యూస్ వాళ్ళు అమ్ముకోగలిగితే ఇంకా ప్రతి వాళ్ళు ఫార్మింగ్లోకే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయాన్ని ఎందుకు వదులుతున్నారు, నష్టాల్లోకి వెళ్తుంది. ఎంత పని చేయడానికి కొందరు రూరల్ ఉమెన్ రెడీగా ఉన్నారు,
కూలి పనికి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఇక్కడ వ్యవసాయం ఎంత చేసినా గిట్టుబాటు రేట్ రావట్లేదు అని కౌలుకి ఇస్తున్నారు, లేకుంటే పడా పడిపోతున్నాయి. మా ఊర్లోకి వెళ్ళి చూస్తే అసలు కూలి ఖర్చులు ఎక్కువైతున్నాయి అనేసి మొత్తం భూములన్నీ వదిలేశారు. బాధేస్తుంది. ఎందుకు వదిలేశారు? వాళ్ళకు సరైన లాభం రావట్లేదు. మనం రోజుకి ఒక్క ఫ్యామిలీకి, ఒక్క మహిళకి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలేరు కదా. కూలి పని పోతే 200, 300, 500, 600 వస్తాయి. సో రోజుకు 1000 రూపాయలు వాళ్ళకి వచ్చేటట్టు చేయగలిగితే సో దీన్ని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నాను. సునంద గారు, ఒక మహిళగా కుటుంబాన్ని కాపాడుకుంటూ మహిళా రైతుగా సమాజాన్ని కూడా కాపాడాలన్న మీ దృక్పథం చాలా గొప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు మహిళా రైతుగా మరింత ఎదగాలని కోరుకుంటూ, సునంద గారు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, వ్యవసాయంలో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ, ఇది ఈరోజు మహిళా రైతు సునంద గారితో ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ అర్జున్ మహేంద్ర.